నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. దేశం అంతా కూడా ఎన్నికల హడావిడి. అంటే 4 రాష్ట్రాల్లో జరిగిన, 5 రాష్ట్రాల్లో జరిగిన, ఒక్క రాష్ట్రంలో జరిగిన అన్ని పార్టీలకి ఫోకస్ కూడా అటువైపే ఉంటాయి. ఇప్పుడు చాలా కీలకంగా జరుగుతున్న ఎన్నికల ఫస్ట్ ప్రీపోల్ సర్వే అండి ఇది. ఎవరు చేశారు ఇది? ఎస్ఎస్ గ్రూప్ చేసింది. ఈ గ్రూప్ ఏ రాష్ట్రాలు చేసింది అంటే అస్సాం, వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు 4 రాష్ట్రాలకు సంబంధించి ఎవరు గెలుపు గుర్రాలు, ఎవరికి గెలిచే ఛాన్స్ ఉంటుంది, ఎందుకు గెలిచే ఛాన్స్ ఉంటుంది అంతా కూడా క్లియర్గా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. ఆ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్స్క్లూజివ్గా ఆ రిపోర్ట్ మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను ఇప్పుడు చేస్తున్నాను. అస్సాం ముందు వెళ్దామండి. అస్సాం 126 స్థానాలు. 126 స్థానాలకు సంబంధించి ఎస్ఎస్ గ్రూప్ ఫస్ట్ ప్రీపోల్ సర్వే అస్సాం 2026. అస్సాంలో ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది చూద్దాం. ఫస్ట్ ప్రీపోల్ సర్వే ఆన్ అస్సాం అసెంబ్లీ ఎలక్షన్స్ 2026 యాజ్ ఆన్ 27th March 2026. ఇక నెంబర్ ఆఫ్ శాంపిల్స్ కలెక్టెడ్ అక్రాస్ అస్సాం 26,400 26,400 శాంపిల్స్ వీరు తీసుకున్నారు. టైం ఫ్రేమ్ ఇప్పుడు 20th February నుంచి 2026 టు 27th March 2026 వరకు కూడా వీళ్ళు తీసుకున్న 26,400 శాంపిల్స్లో రిజల్ట్స్ ఏమొస్తున్నాయి, ఏమొచ్చే అవకాశం ఉందని వీళ్ళు అంచనా వేస్తున్నారు. చూద్దాం. అస్సాం 2026 అసెంబ్లీ ఎలక్షన్లో ఎక్స్ ఫ్యాక్టర్స్, ఎం ఫ్యాక్టర్స్ ఏం చెప్తున్నాయి ఇవి? ఇల్లీగల్ ఇమిగ్రేషన్, అన్ఎంప్లాయ్మెంట్, ఎన్డీఏ, ఇక కరప్షన్ మీద, ఇక ఫూల్స్ అండ్ రీహాబిలిటేషన్, ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి దానికి రీహాబిలిటేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అన్న దాని మీద కూడా అక్కడ చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇన్ ఫైటింగ్ అమాంగ్ కాంగ్రెస్ లీడర్స్, ఐఎన్సి లీడర్స్, ఇక డెలిమిటేషన్స్, ఇక డీబీటీ ఫర్ ఉమెన్ అండ్ స్టూడెంట్స్ బై ద ప్రెజెంట్ గవర్నమెంట్, ఇక నో చరిస్మేటిక్ లీడర్స్ ఇన్ ఐఎన్సి టు ఫైట్ అగైన్స్ ద ప్రెజెంట్ సీఎం. ఈ ఫ్యాక్టర్స్ ఏం చెప్తున్నాయంటే ఇందులో రిజల్ట్స్. ఇక దీనికి సంబంధించి హూమ్ డూ యూ విష్ టు సీ యాజ్ నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం ఆఫ్టర్ 2026 అసెంబ్లీ ఎలక్షన్స్? హిమంత బిశ్వ శర్మ 49%, గౌరవ్ గొగోయ్ 40%, ఇక అఖిల్ గొగోయ్ 3%, ఇక బద్రుద్దీన్ అజ్మల్ 3%, ఇక కాన్ సే నో ఐడియా అని చెప్పేవాళ్ళు 5%. ఈ ప్రజల మైండ్ సెట్ ఏం చెప్తున్నదంటే హిమంత్ బిశ్వ శర్మకి 49% ఇస్తున్నారు, ఇక గౌరవ్కి 40%, 9% అక్కడ మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా పెద్దగా ఫైట్లో లేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక విచ్ పార్టీ ఆర్ అలయన్స్ వుడ్ యు లైక్ టు ఓట్ ఫర్ అంటే ఐఎన్సి ప్లస్ కాంగ్రెస్ ప్లస్ 37%, ఎన్డీఏ ప్లస్ 43%, ఏఐయుడిఎఫ్ 8%, అలాగే అదర్స్ 4%, అలాగే కాన్సే నో ఐడియా 8%. అంటే ఎన్డీఏకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఈ ప్రీపోల్లో చెప్తున్నారు. ఇక ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ద వెల్ఫేర్ స్కీమ్స్ టేకెన్ అప్ ఇన్ఎంప్లాయ్మెంట్ ఇన్ అస్సాం డ్యూరింగ్ 2021-26 బై ద ప్రెజెంట్ గవర్నమెంట్ ఏదైతే 21 నుంచి 26 వరకు ఉన్నదో వాళ్ళు ఇచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో ఎంప్లాయ్మెంట్ దాని మీద మీరు సాటిస్ఫాక్షన్గా ఉన్నారా లేదా? వెల్ఫేర్ స్కీముల మీద ఎస్ సాటిస్ఫైడ్ 40% చెప్తున్నారు, ఇక సాటిస్ఫైడ్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ 20% చెప్తున్నారు, ఇక కంప్లీట్లీ డిసాటిస్ఫైడ్ 32% చెప్తున్నారు, కాన్ సే నో ఐడియా 8% చెప్తున్నారు. సో వాళ్ళు ఇచ్చే ఏదైతే వెల్ఫేర్లు ఉన్నాయో అవన్నీ కూడా బాగున్నాయి, బాగా ఇస్తున్నారు అని చెప్పి 40% చెప్తున్నారు. ఇక విచ్ పార్టీ అలయన్స్ విల్ డూ మోర్ డెవలప్మెంట్ ఫర్ అస్సాం? ఇక ఐఎన్ఎస్ ప్లస్ 40%, ఎన్డీఏ ప్లస్ 46%, అదర్స్ 6%, కాన్ సే నో ఐడియా 8%. సో ఇక్కడ మనకి మోర్ డెవలప్మెంట్స్ అస్సాం గవర్నమెంట్లో ఎన్డీఏకే వాళ్ళు మొగ్గు చూపిస్తున్నారు, ఎన్డీఏ ప్లస్. ఇక విచ్ ఫ్యాక్టర్స్ డూ యూ కన్సిడర్ బిఫోర్ ఓటింగ్ టు ఎనీ పార్టీ ఆర్ ఎనీ అలయన్స్ అస్సాం? ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీలు ఏ రకంగా మీరు ఆశిస్తున్నారు, ఎవరెవరు అలయన్స్ అయితే బాగుంటున్నారు, ఇలాంటి క్వశ్చన్లకు వాళ్ళు ఇచ్చే సమాధానాలు ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ 17%, ఇల్లీగల్ ఇమిగ్రేషన్
6%, ప్రైస్ రైజ్ 11%, ఇక ల్యాక్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ 10%, కరప్షన్ 12%, ఇంకా ఫ్లడ్స్ అండ్ రిహాబిలిటేషన్స్ 14%, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ 9%, వెల్ఫేర్ స్కీమ్స్ 16%, ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ 5%. సో ఓవరాల్గా చూస్తుంటే ఏ ఫ్యాక్టర్స్ మీద మీరు కన్సిడర్ చేస్తున్నారు బిఫోర్ ఓటింగ్, మీరు ఓటు వేయకముందు ఏ ఫ్యాక్టర్స్ మీద మీరు కన్సిడర్ చేస్తున్నారు, ఎనీ పార్టీ కానీ ఎనీ అలయన్స్ కానీ అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రిజల్ట్ ఇది. ఇక హౌ డు యూ రేట్ ద ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది అస్సాం గవర్నమెంట్ డ్యూరింగ్ 2021-2026? దీనికి ఏం చెప్తున్నారు? గుడ్, సాటిస్ఫైడ్ 45%, ఇక యావరేజ్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ 17%, పూర్ డిస్సాటిస్ఫాక్షన్ వీళ్ళు ఏం చెప్తారు 33% ఉన్నారు. ఇక కాన్సే అన్నది 5%. సో కాన్సే నో ఐడియా అన్నది అది 10% బిలో ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే చాలా సాటిస్ఫైగా ఉన్నారంట. అంటే ఇక్కడ డిస్సాటిస్ఫై ఉన్న వాళ్ళు 33% అయితే సాటిస్ఫై ఉన్న వాళ్ళు 45%, 12% ఇక్కడ మన డిఫరెన్స్ వస్తున్నది అబ్జర్వ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్, లైక్హుడ్ ఆఫ్ ఓటింగ్ ఫర్ ఇన్కంబెంట్ ఎమ్మెల్యే అంటే ఏం చెప్తున్నారు? అన్లైక్లీ, హైలీ అన్లైక్లీ 32%, లైక్లీ మోస్ట్ లైక్లీ 39%, ఇక పార్టీలీ మేబీ 13%, ఇక కాంట్ సే నో ఐడియా 16%. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ లైక్లీ మోస్ట్ లైక్లీ 39% చూపిస్తున్నారు. ఇక విచ్ ఈజ్ ఆఫ్ గవర్నెన్స్ ఆర్ యూ మోస్ట్ సాటిస్ఫైడ్ అంటే లా అండ్ ఆర్డర్ 17% అట, డెవలప్మెంట్ 18% అట, ఇక ఇల్లీగల్ ఇమిగ్రేషన్ 20% అట, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ 17%, ఇక వెల్ఫేర్ స్కీమ్స్ 24%, కాన్ సే నో ఐడియా 4%. ఇక విచ్ ఆస్పెక్ట్ ఆఫ్ గవర్నర్స్ ఆర్ యూ డిస్సాటిస్ఫైడ్ అని అడిగితే ఫ్లడ్ అండ్ రిహాబిలిటేషన్ 21% డిస్సాటిస్ఫైడ్, ఇక కరప్షన్ 32%, అన్ఎంప్లాయ్మెంట్ 33%, కాన్ సే నో ఐడియా 14%. సో కరప్షన్ మీద ఎక్కువ కనిపిస్తున్నది, అన్ఎంప్లాయ్మెంట్ మీద కూడా ఎక్కువగా డిస్సాటిస్ఫాక్షన్ కనిపిస్తున్నది ఇక్కడ. ఇక డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఫర్ ఉమెన్, స్టూడెంట్ అండ్ టీ గార్డెన్ వర్కర్స్ విల్ హెల్ప్ బీజేపీ ఇన్ 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ ఆర్ నాట్? ఎస్, విల్ హెల్ప్ బీజేపీ చాలా హెల్ప్ చేసింది అంటున్నారు. టీ వర్కర్స్ కావనియండి, లేకపోతే ఉమెన్ కావనియండి, స్టూడెంట్స్ కావనియండి, బీజేపీ గవర్నమెంట్ చాలా హెల్ప్ చేసింది అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఇక విల్ హెల్ప్ బీజేపీ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ 16%, నో వాంట్ హెల్ప్ బీజేపీ 30%, కాన్ సే నో ఐడియా 7%, 47% ఎస్ విల్ హెల్ప్, బీజేపీ హెల్ప్ చేసింది అని చెప్తున్నారు. ఇది ఓవరాల్గా మనం చూస్తే అస్సాంకి సంబంధించిన ఇక్కడ గ్రాఫ్ ఏం చెప్తున్నది అంటే అస్సాం టోటల్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ 126 అండి. ఓట్ షేర్ యాజ్ ఆన్ 26/3/2026 యాజ్ పర్ ఫస్ట్ ప్రీ పోల్ సర్వే ఎన్డీఏ ప్లస్ 45% వచ్చే అవకాశం ఉంది, ఐఎన్ఎస్ 40% ప్లస్ 40% వచ్చింది, అదర్స్ 7.5%, అన్డిసైడెడ్ 7.5%. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఎన్డీఏ ఇక్కడ 45%. ఇక్కడ మన గ్రాఫ్ కూడా క్లియర్గా చూపిస్తున్నారు. సో ఎన్డీఏ వైపే ఎడ్జ్ చూపిస్తున్నారు అని. ఇక రీజన్ వైజ్ ఎక్స్పెక్టెడ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఫర్ పార్టీస్ ఇన్ అసెంబ్లీ ఎలక్షన్ 2026 ఇదేం చెప్తున్నది? అప్పర్ అస్సాం సీట్స్ 35, ఎన్డీఏ 21 నుంచి 22 గెలుస్తాయని, ఐఎన్ఎస్ ప్లస్ 14 నుంచి 15 గెలుస్తాయని ఇక్కడ చెప్తున్నారు. ఇక లోవర్ అస్సాం 44 సీట్లు ఉండగా ఇక్కడ 27 నుంచి 28 ఎన్డీఏ, ఐఎన్ఎస్ 15 నుంచి 16. ఇక సెంట్రల్ అస్సాంలో 19 సీట్లు ఉంటే 13 నుంచి 14 ఎన్డీఏ ప్లస్, 6 నుంచి 7 ఐఎన్ఎస్ ప్లస్. ఇక నార్త్ అస్సాం 15 సీట్లు ఉంటే 9 నుంచి 10 ఎన్డీఏ ప్లస్, అలాగే కాంగ్రెస్ 5 నుంచి 6. ఇక బరాక్ వ్యాలీ 13 సీట్లుంటే 6 నుంచి 7 బీజేపీ అంటున్నారు, ఐఎన్ఎస్ ప్లస్ 5 నుంచి 6. అంటే ఓవరాల్గా చూసుకుంటే 126 అసెంబ్లీ స్థానాలకు గాను ఈసారి జరగబోయే ఎన్నికల్లో వీళ్ళు ఇచ్చే ఏంటి ఎస్ఏఎస్ గ్రూప్ ఫస్ట్ ప్రీపోల్ సర్వేలోని 76 నుంచి 81 సీట్లు ఎన్డీఏ ప్లస్కి వచ్చే ఛాన్స్ ఉంది, 45 నుంచి 50 సీట్లు ఐఎన్ఎస్ ప్లస్కి వచ్చే అవకాశం ఉంది, 5 నుంచి 9 సీట్లు అదర్స్కి వస్తాయని. అంటే అక్కడ ఎడ్జ్ ఎన్డీఏకి క్లియర్గా కనిపిస్తున్నది. ఇక్కడ చూపిస్తున్న ఈ గ్రాఫ్లు చూస్తే అంటే ఓవరాల్గా చూసుకుంటే అస్సాం బీజేపీ కమలం
వికసించిపోతున్నది వాళ్ళు ఎవరైతే పొత్తులు పెట్టుకుంటారో వాళ్ళతోటిని. సో ఓవరాల్గా చూసుకుంటే అస్సాం ఓటర్ల మైండ్ సెట్ ఇదే ఉండాలని లేదు, ఎప్పుడన్నా ఏదన్నా మారచ్చు. పోలింగ్ బూతులకు వెళ్ళిన దాకా ఈవీఎం మిషన్ల దగ్గరికి వెళ్ళినంత వరకు కూడా ఎవరు కూడా కరెక్ట్గా 100కు 100% చెప్పలేరు. అంచనాల నేపథ్యంలో మాత్రం 76 నుంచి 81 సీట్లతో మంచి పొజిషన్లో ఎన్డీఏ ప్లస్ ప్రస్తుతానికైతే ఉంది. మరి చూద్దాం అసలు రిజల్ట్ వచ్చిన తర్వాత ఏది నిజం ఏది అబద్ధం, మరి అక్కడ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపిస్తున్నారని.